వెల్కమ్ టు ఐఏసీ అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ నాట్ అ మెంబర్స్ ఆఫ్ E9 కంట్రీస్. ఈ క్రింది వాటిలో ఏది E9 కంట్రీ కాదు అని అడుగుతున్నారు. సో ముందుగా ఫస్ట్ మనం చూడాల్సింది E9 బ్యాక్గ్రౌండ్. సో దాని తర్వాత మనం ఆన్సర్ గురించి చూద్దాం. E9 కంట్రీస్ ఆర్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడం కోసం ఒక గ్రూప్ ఆఫ్ 9 కంట్రీస్ అన్ని E9 కంట్రీస్గా ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. యాక్చువల్గా ఈ E9 కంట్రీస్ కూడా మనకి 1993లో 1993లో సో ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. సో దాని తర్వాత ఈ E9 కంట్రీస్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో దాని తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఏంటంటే 2021లో జరిగిన 2 సమావేశాల వల్ల E9 ఈజ్ అగైన్ ఇన్ న్యూస్. సో ఆ 2 సమావేశాలు ఏంటంటే ద ఫస్ట్ వన్ ఈ ఇయర్ స్టార్టింగ్లోనే ఇన్ ద 2021 ఇన్ ద స్టార్టింగ్ టైమ్ అండ్ E9 కంట్రీస్ యొక్క మెయిన్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఇన్ దట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీటింగ్ ఇండియాకి సంబంధించి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈజ్ పార్టిసిపేటెడ్. మన కేంద్ర విద్యాశాఖ మంత్రి దీంట్లో పార్టిసిపేట్ చేశారు. సో మన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. సో రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది E9లో. సో దాని తర్వాత రీసెంట్గా మళ్ళీ E9 ఇనిషియేటివ్ అని చెప్పేసి ఇంకొక సమావేశం స్టార్ట్ అయింది. ఈ E9 ఇనిషియేటివ్ దేనికోసం అంటే SDG అని చెప్పి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 4. సో 4 గోల్స్ని పెట్టుకుంది ఈ E9 కంట్రీస్. ఆ 4 గోల్స్ కూడా ఎప్పటికీ కంప్లీట్ చేయాలంటే 2030 కల్లా ఈ 4 గోల్స్ని కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఈ 4 గోల్స్ గురించి సంబంధించి E9 ఇనిషియేటివ్ అనే చర్చకి అనే సమిట్కి సో E9 కంట్రీస్ తరపున ఇండియా తరపున పాల్గొన్న పర్సన్ రిప్రజెంట్ చేసిన పర్సన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ ఆయన పేరు సంజయ్ ధోత్రే. సంజయ్ ధోత్రే స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈయన దీంట్లో పాల్గొనడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. 2021లో జరిగిన ఈ 2 సమావేశాల వల్ల అగైన్ E9 ఈజ్ ఇన్ న్యూస్. అయితే E9 కంట్రీస్ అంటే ఆల్రెడీ 9 అని ఉంది. సో 9 కంట్రీస్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఇండియా ఈజ్ దేర్. సో ఇండియాతో పాటు చైనా ఉంది అండ్ పాకిస్తాన్ ఉంది, నెక్స్ట్ బంగ్లా, దాంతోపాటు ఇండోనేషియా. సో ఏషియా లేదా ఏషియా రిలేటెడ్ సైడ్ నుంచి మనకి ఇండోనేషియా, బంగ్లా, పాకిస్తాన్, చైనా, ఇండియా ఉన్నాయి. సో నెక్స్ట్ ఆఫ్రికా నుంచి నైజీరియా, ఈజిప్ట్, నెక్స్ట్ USA నుంచి బ్రెజిల్, మెక్సికో. సో టోటల్లీ 9 కంట్రీస్ ఆర్ దేర్ విచ్ ఆర్ పార్టిసిపేటెడ్ యాజ్ అ E9 కంట్రీస్. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారు, E9 కంట్రీస్లో లేని కంట్రీ ఏది విచ్ ఈజ్ నాట్ అ E9 కంట్రీ? బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, నైజీరియా, చైనా. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ విచ్ కంట్రీస్ అంటే దట్ ఈస్ అ E9 కంట్రీస్. E9 కంట్రీస్ యొక్క పార్ట్ ఆస్ట్రేలియా కాదు. అయితే ఇక్కడ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి చైనా. సో చైనా క్యాపిటల్ వచ్చేసి ఏది అంటే బీజింగ్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ చైనా. సో నెక్స్ట్ నైజీరియా యొక్క క్యాపిటల్ వచ్చేసి అబూజా. నెక్స్ట్ బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఢాకా. నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చి క్యాన్బెరా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, జీకే స్టాటిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్స్తో పాటు. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోవడం బెటర్. అలాగే బంగ్లాదేశ్కి సంబంధించి ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పటికే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ థింగ్ సార్ గోయింగ్ ఇన్ బంగ్లాదేశ్. దాని యానివర్సరీ కావచ్చు, PM విజిట్. సో అలాగే మనకి మనోజ్ ముకుంద్ నర్వాని ఈజ్ గోయింగ్ టు బి అటెండెడ్ ఇన్ దట్ బంగ్లాదేశ్ విజిట్ చేయనున్నారు. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన న్యూస్. అండ్ చైనాకి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది చైనా కరెన్సీ యువాన్. So China currency yuan is also in news. So that's why we want to remember this also. నెక్స్ట్ ఇక్కడున్న కంట్రీస్లో ఇంపార్టెంట్ ఏదంటే ఈజిప్ట్. సో రీసెంట్గా ఈజిప్ట్కి ఏ కంట్రీస్కి మధ్య ఒప్పందం జరిగింది అంటే ఉగాండా. సో ఉగాండా కంట్రీకి ఈజిప్ట్కి మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కంట్రీస్ అన్నీ కూడా E9 కంట్రీసే. అది బ్రెజిలే, మెక్సికో, ఈజిప్ట్, నైజీరియా, ఇండియా, చైనా, పాక్, బంగ్లాదేశ్, ఇండోనేషియా. సో డిస్క్రిప్టివ్లో బై మిస్టేక్ మనం E9 కంట్రీస్ చెప్పుకున్నప్పుడు ఐ యూజ్డ్ అ వర్డ్ కెనడా. సో అది యాక్చువల్గా కెనడా కాదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ బ్రెజిల్. అది బ్రెజిల్.
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాట్ఫామ్స్ సర్వ్ యాజ్ అ నేషనల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ టీచర్స్. సో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ టీచర్స్ కింద ఏ పథకం ఉంది అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఇది కూడా ఈ ప్రీవియస్ కరెంట్ అఫైర్కి రిలేటెడే. ఈ ప్రీవియస్ కరెంట్ అఫైర్ ఒకసారి చూద్దాం. ప్రీవియస్ కరెంట్ అఫైర్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ ద మెంబర్ ఆఫ్ E9 కంట్రీస్ అని ఉంది కదా. సో దీనికి ఇది రిలేటెడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సమావేశానికి సెకండ్ టైం సంజయ్ ధోత్రీ అటెండ్ అయ్యారు. సో సంజయ్ ధోత్రీ అటెండ్ అయినప్పుడు ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఆయన ఆల్రెడీ డిజిటల్ ఇండియా అనేది మనకి చాలా అంటే ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది డిజిటల్ పరంగా చాలా డెవలప్మెంట్లో ఉంది. సో దాంట్లో మేము చాలా ఇనిషియేటివ్స్ చేసామని చెప్పి ఆ ఇనిషియేటివ్స్ అన్నింటినీ చెప్పారు. సో ప్రధానమంత్రి ఈ విద్య అండ్ స్వయం మూక్స్, నెక్స్ట్ స్వయం ప్రభ, దీక్ష, సో ఇవి అన్నీ కూడా ఇండియాలో మేము ఇనిషియేట్ చేసాం. పాండమిక్ కన్నా ముందరే వీఆర్ సో డెవలప్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ ఇంట్రడక్షన్ ఇన్ దట్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ అని చెప్పి సంజయ్ ధోత్రీ ఈజ్ గివెన్ అడ్రస్ ఇన్ E9 కంట్రీస్. సో దట్స్ వై ఇవి ఈ 4 కూడా మీకు కరెంట్ అఫైర్స్ రూపంలో ఇవ్వబడ్డాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఫర్ టీచర్స్కి సంబంధించి ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి దీక్ష, స్వయం ప్రభ అండ్ స్వయం మూక్స్, ప్రధానమంత్రి ఈ విద్య. యాక్చువల్గా ప్రధానమంత్రి ఈ విద్య అనేది మెయిన్గా దేనికంటే డిజిటల్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాయి. ఎడ్యుకేషన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ వైపు క్రియేట్ చేసిన స్కీమ్ ఇండియాలో ఏది అంటే దట్ ఈస్ అ ప్రధానమంత్రి ఈ విద్య. నెక్స్ట్ మనకి స్వయం మూక్స్ అని ఉంది. ఇక్కడ స్వయం మూక్స్ అంటే అర్థం ఏంటంటే మాసివ్, ఎమ్ ఈజ్ హియర్ మాసివ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ఓపెన్ కోర్సెస్. సో మాసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్సెస్ అనేది స్వయం మూక్స్ యొక్క మెయిన్ థింగ్. ఇది కూడా ఏంటంటే మనకి ఫ్రీ ఈ లెర్నింగ్ సెంటర్. జనరల్గా చాలామందికి చాలా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. కొంతమందికి ఎకనామిక్స్ నేర్చుకోవాలని ఉంటుంది, కొంతమందికి హిస్టరీ, కొంతమందికి పాలిటీ, సో కొంతమందికి ఆర్ట్స్ నేర్చుకోవాలని ఉంటుంది, లేకపోతే సైన్స్కి సంబంధించి నేర్చుకోవాలని ఉంటుంది. ఇట్లాంటి మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ని అందించబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ టు ఫ్రీ సర్వీస్. సో ఆ పథకం పేరు స్వయం మూక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్వయం ప్రభ. సో స్వయం ప్రభ అనేది దేనికంటే చాలామందికి ఇండియాలో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండదు. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే గవర్నమెంట్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తామని చెప్తుంది. సో చాలామందికి ఇంటర్నెట్ ఉండదు, కొంతమందికి మొబైల్స్ ఉండవు, కొంతమందికి ల్యాప్టాప్స్ ఉండవు. సో అందుకని గవర్నమెంట్ ఏం చేసింది అంటే స్వయం ప్రభ పథకం కింద 34 DTHలని ఒకే గ్రూప్ ఆఫ్ కింద క్రియేట్ చేసింది. సో 34 DTH గ్రూప్స్ ఆర్ DTH ఛానల్స్ ఆర్ మేక్డ్ యాజ్ అ గ్రూప్ అండర్ దట్ స్వయం ప్రభ స్కీమ్. దీని ప్రకారం ఏంటంటే 24/7 ఈ 34 DTH సర్వీసెస్ని హై క్వాలిటీ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ కింద మార్చి స్టూడెంట్స్కి అందజేయడం స్వయం ప్రభ యొక్క మెయిన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి దీక్ష. సో దీక్ష అంటే అర్థం ఏంటంటే మనకి డిజిటల్ ఇన్ఫ్రా ఫర్ నాలెడ్జ్ షేరింగ్. సో మనకి డిజిటల్ ఇన్ఫ్రా ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనేది సో దీక్ష యొక్క మెయిన్ అబ్రివియేషన్. ఇక్కడ ఏమని అడుగుతున్నారు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ టీచర్స్ అనేది దేనికి సంబంధించింది అని. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ రిలేటెడ్ టు దీక్ష. SDG 4 గోల్స్ అని చెప్పాం కదా, ఆ 4 గోల్స్లో ఒకటి ఏంటంటే సపోర్ట్ టు టీచర్స్. SDG 4 దాంట్లో సపోర్ట్ టు టీచర్స్ అనేది వాళ్ళ యొక్క మెయిన్ గోల్, వన్ ఆఫ్ ద గోల్ E9 కంట్రీస్కి సంబంధించి. సో ఆ గోల్లో ఈ సపోర్ట్ టు టీచర్స్కి సంబంధించి ఇండియా వైపు ఇనిషియేట్ అయిన వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే దీక్ష అని. ఆల్రెడీ చెప్పాను SDG 4ని 2030 కల్లా టార్గెట్ కంప్లీట్ చేయాలి. సో ఈ గోల్స్కి E9 కంట్రీస్కి సహాయం అందించే ఇంకొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏది అంటే సో దట్ ఈస్ అ యునెస్కో. యునెస్కో ఈజ్ అ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ కోప్ అప్ విత్ దట్ which countries అంటే E9 countries తో కోప్ అప్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. నేషనల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ టీచర్స్ ఈజ్ అ దీక్ష. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ విచ్ కంపెనీ లాంచ్ UPI అవేర్నెస్ క్యాంపెయిన్ ఫర్ యోనో యూజర్స్. సో యాక్చువల్గా మనకి యూ ఓన్లీ నీడ్ వన్. సో ఇక్కడ వై అంటే అర్థం యూ, అండ్ ఓ అంటే ఓన్లీ, అండ్ ఎన్ అంటే నీడ్,
వన్. యోనో ఈజ్ యూ ఓన్లీ నీడ్ వన్ అనే ఒక దాంతో ఒక యాప్ని క్రియేట్ చేసింది, యోనో యాప్, యోనో వెబ్సైట్. దీని ఉద్దేశం ఏంటంటే ఎస్బీఐ కింద ఎంతమంది కస్టమర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ డిజిటల్ ప్లాట్ఫామ్ వైపుకి తరలించడం, ట్రాన్స్ఫార్మ్ చేయడమే ఈ యోనో యాప్ లేదా యోనో టెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారు, యోనో యూజర్స్ ఆర్ నథింగ్ బట్ ఎస్బీఐ యూజర్స్. సో ఎస్బీఐ దేంతో టైఅప్ అయ్యి యూపీఐ అవేర్నెస్ క్యాంపెయిన్ని క్రియేట్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ పేమెంట్స్ ఆఫ్ కార్పొరేషన్ ఇండియా అండ్ ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్, ఆల్ ఆఫ్ ద ఎబో. సో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ టైడ్ అప్ విత్ ద ఎస్బీఐ ఫర్ దేర్ యోనో యూజర్స్ ఫర్ యూపీఐ అవేర్నెస్. ఇండియాలో యూపీఐ అవేర్నెస్ కోసం ఎస్బీఐ తన యొక్క యూజర్స్ని యోనో యూజర్స్ కోసం ఏ దాంతో కోపప్ అయింది అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. యోనో అంటే అర్థం యూ ఓన్లీ నీడ్ వన్. అండ్ ఎస్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఎక్కడ ఉందంటే ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ముంబై ఏరియా. ఇప్పుడు ప్రజెంట్ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నది ఎవరు అంటే దినేష్ కారా ఈజ్ అ ప్రజెంట్ ఎస్బీఐ చైర్మన్, దినేష్ కారా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, అండ్ మనకి ఎస్బీఐ ఇది వరకు ఏ బ్యాంక్ కింద ఉండేది అంటే ఇంపీరియల్ బ్యాంక్ కింద ఉండేది. సో ఇట్ ఈస్ లైక్ అ ఇంపీరియల్ బ్యాంక్. సో ఇంపీరియల్ బ్యాంక్ మొట్టమొదటిగా ఎలా ఉండేది అంటే కల్కత్తా బ్యాంక్, బాంబే బ్యాంక్, మద్రాస్ బ్యాంక్. 1806లో మనకి కల్కత్తా, బాంబే, మద్రాస్ బ్యాంకుల్ని క్రియేట్ చేస్తే సో వాటిని కంప్లీట్గా కలిపి నెక్స్ట్ ఇంపీరియల్ బ్యాంక్గా తయారు చేశారు. ఆ ఇంపీరియల్ బ్యాంక్ని నెక్స్ట్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద నేమ్ చేంజ్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ని ముంబైలో పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం దాని యొక్క చైర్మన్ దినేష్ కారాగా ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. And which among the following athletic will receive Chhattisgarh Veerni Award on April 14th? సో ఛత్తీస్గఢ్ ఎవ్రీ ఇయర్ కూడా ఏ అవార్డుని ఇస్తుంది అంటే వీర్ని అవార్డుని ఇస్తుంది. ఇది ఎవరికి ఇస్తుంది అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి, వివిధ రంగాల్లో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి ఈ వీర్ని అవార్డు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ అయిన వీర్ని అవార్డ్స్ని ఈ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారు, April 14th జరగబోయే ఈ ఈవెంట్లో అవార్డు అందుకునే పర్సన్ ఎవరు? ఆప్షన్స్లో హీమా దాస్, రేణుకా యాదవ్ అండ్ షబా అంజుమ్ కరీం అండ్ యాజ్ వెల్ యాజ్ ద్యుతి చంద్ ఉన్నారు. సో ఫస్ట్ వీళ్ళిద్దరి గురించి చూద్దాం. షబా అంజుమ్ కరీం అండ్ రేణుకా యాదవ్ వీళ్ళిద్దరూ కూడా మనకి ఇండియాలో ద బెస్ట్ హాకీ ప్లేయర్స్. ఇద్దరు కూడా హాకీ ప్లేయర్సే అండ్ ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళే ఇద్దరు కూడా. అయితే 2016 రియో ఒలింపిక్స్ మనకి 2016లో 2016లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయంటే రియో ఒలింపిక్స్. రియో ఒలింపిక్స్కి వెళ్ళిన హాకీ టీంలో యంగెస్ట్ మెంబర్గా ఉన్నది మనకి రేణుకా యాదవ్. సో నెక్స్ట్ మనకి 2002లో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. ఇన్ 2002 కామన్వెల్త్ గేమ్స్ ఆర్ హెల్డ్. ఆ కామన్వెల్త్ గేమ్స్కి హాకీ టీం అటెండ్ అయింది. దాంట్లో యంగెస్ట్ మెంబర్ మనకి షబా అంజుమ్ కరీం. సో వీళ్ళిద్దరూ కూడా హాకీ ఫీల్డ్స్లో చాలా కాంట్రిబ్యూషన్ చేసిన వ్యక్తులు. అయితే నెక్స్ట్ పర్సన్ ఉన్నది మనకి హీమా దాస్. సో హీమా దాస్ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే అస్సాం ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈమెకి ఇంకొక పేరు కూడా ఉంది అండ్ దింగ్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి, దింగ్ ఎక్స్ప్రెస్ అని ఎవరికి పేరంటే హీమా దాస్కి. రీసెంట్గా అస్సాం డిఎస్పీగా ఈమెని ప్రమోట్ చేయడం కూడా జరిగింది, ఈమెకి ర్యాంక్ ఇవ్వడం కూడా జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ హీమా దాస్. ఇంకా లాస్ట్లో ఉన్నది మనకి ద్యుతి చంద్. ద్యుతి చంద్ రీసెంట్గా 2019లో జకర్తాలో జరిగిన గేమ్స్లో అండ్ మనకి సిల్వర్ మెడల్ని తీసుకొచ్చిన పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏషియన్ నెక్స్ట్ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ జరిగాయి. వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో గోల్డ్ మెడల్, జకర్తా గేమ్స్లోనేమో మనకి సిల్వర్ మెడల్ని తీసుకొచ్చిన పర్సన్ ద్యుతి చంద్. ఆ వెరీ ఫేమస్ స్ప్రింటర్ ఇన్ ఇండియా. ఇండియాలో టాప్ 3 స్ప్రింటర్స్ ఉన్నారు. ద ఫస్ట్ వన్ పీటీ ఉషా. సో పీటీ ఉషా గురించి అందరికీ ఆల్రెడీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. తను 1984లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కి సంబంధించి ఇండియా తరపున రిప్రజెంట్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ప్రింటర్గా ఉన్నది మనకి ద్యుతి చంద్ అండ్ యాజ్ వెల్ యాజ్ హీమా దాస్. వీళ్ళిద్దరూ కూడా టాప్ విమెన్ స్ప్రింటర్స్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు. అయితే ఈసారి వీర్ని అవార్డుని అందుకోబోయేది ఎవరు అంటే దట్ ఈస్ ద్యుతి చంద్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈసారి 2021 టోక్యో ఒలింపిక్స్కి వెళ్ళబోయే పర్సన్స్లో హిమా దాస్ ఈజ్ దేర్, ద్యుతి చంద్ ఈజ్ దేర్ అండ్ ఇంకొక వీళ్ళతో పాటు ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి నేత్రా కుమానన్. సో వీళ్ళ ముగ్గురు కూడా ఆల్రెడీ లిస్టెడ్ అవుట్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్ ఆఫ్ 2021. నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ద బుక్ ఒడిస్సా ఇతిహాస్ ఇంటూ హిందీ వర్షన్. ఆల్రెడీ ఇది మనకి నిన్న డిస్కస్ చేసుకున్న దాంట్లోదే. ఒడిస్సా ఇతిహాస్ అనే దాన్ని ఒరిజినల్గా రాసిన పర్సన్ ఎవరు అంటే హరే కృష్ణ మహతాబ్. Hare Krishna Mahatab is originally written Odisha Itihas. Before independence, after independence, Odisha chief minister గా వర్క్ చేసిన వ్యక్తి ఈయన. అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ కూడా. 1942 నుంచి 1945 మధ్యలో ఈయన జైల్లో ఉన్న టైంలో ఒడిస్సా ఇతిహాస్ అనే బుక్ని ఒడియా లాంగ్వేజ్లో రాశారు. రీసెంట్గా ఇదే బుక్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ శంకర్ లాల్ పురోహిత్. సో శంకర్ లాల్ పురోహిత్ హిందీలో ట్రాన్స్లేట్ చేసిన ఈ బుక్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఓపెన్ చేశారు, రిలీజ్ చేశారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అండ్ ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇక్కడ ఒడిస్సా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉత్కల్ దివాస్ అనే దాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే దట్ ఈస్ ఆన్ April 1st. ఎందుకు April 1st సెలబ్రేట్ చేస్తారు అంటే 1936 1936లో బీహార్, ఒడిస్సా, బెంగాల్ ప్రాంతం నుంచి ఒడిస్సా ఇదే రోజు విడిపోయిన కారణంగా సో April 1st ఎవ్రీ ఇయర్ ఉత్కల్ దివాస్ అనే దాన్ని సెలబ్రేట్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, the messaging platform raised $100 million from Tiger Global Company. సో టైగర్ గ్లోబల్ కంపెనీ నుంచి $100 మిలియన్ సేకరించిన సంస్థ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో షేర్ చాట్, గప్షప్, టెలిగ్రామ్, మీషో ఉన్నాయి. సో టైగర్ గ్లోబల్ కంపెనీ అనేది ఈజ్ అ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. సో ఇది దేంట్లో మెయిన్గా ఇన్వెస్ట్ చేసేదంటే ఫినాన్షియల్ టెక్నాలజీ, ఇండస్ట్రీస్ ఇలాంటి వాటిలో ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇండస్ట్రీస్, ఫినాన్షియల్ టెక్నాలజీ ఇలాంటి వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే కంపెనీ టైగర్ గ్లోబల్ కంపెనీ. సో అక్కడి నుంచి $100 మిలియన్స్ పొందిన సంస్థ ఏది అని. సో ఆన్సర్ వచ్చేసి మనకి గప్షప్. సో గప్షప్ అనేది జనరల్గా ఇది ఒక ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ అనొచ్చు. చాలా బిల్డర్స్కి మనకి ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ కంపెనీస్కి SMS సర్వీసు, నెక్స్ట్ మెయిల్ సర్వీసు, చాట్ బాక్స్ సర్వీసు ఇవన్నీ కూడా గప్షప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో కస్టమర్స్కి ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో సో ఆ కంపెనీస్ కస్టమర్స్కి ఏదైనా సర్వీస్ చేయాలి అంటే దే కెన్ యూజ్ అ గప్షప్ సర్వీస్ అనమాట. సో అది $100 మిలియన్ అని టైగర్ గ్లోబల్ కంపెనీ నుంచి పొందింది. నెక్స్ట్ వన్ చూద్దాం. Which state government giving monthly aid of 2,000 rupees and 25 kgs of free rice to private teachers due to COVID-19 pandemic? సో మనకి ఆల్రెడీ తెలుసు COVID-19 పాండమిక్ కారణంగా స్కూల్స్ని అండ్ కాలేజెస్ని తెలంగాణలో కంప్లీట్గా క్లోజ్ చేశారు. అయితే దీనివల్ల ప్రైవేట్ టీచర్స్ చాలా నష్టపోతున్నారు. సో ప్రైవేట్ టీచర్స్ నష్టపోతున్నారు, వాళ్ళని ఆదుకోవడం కోసం తెలంగాణ గవర్నమెంట్ సో రీసెంట్గా ఏం చేసింది అంటే 25 kgs బియ్యంని అండ్ 2,000 రూపీస్ని మంత్లీ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో రికగ్నైజ్డ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ రికగ్నైజ్డ్ స్కూల్స్లో ఉన్న ప్రైవేట్ టీచర్స్ సో ఈ ఫెసిలిటీని పొందొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి, తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ దీనివల్ల 1.45 lakhs పీపుల్ లబ్ధి పొందుతారు అని సో తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా ఒక నోట్ని రిలీజ్ చేసింది. The Consul General of Afghan was organized Afghanistan Food and Craft Festival in which city? ఆఫ్ఘనిస్తాన్ క్రాఫ్ట్ ఫెస్టివల్ని ఏ సిటీలో ఇనాగ్రేట్ చేశారు, స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. సో మనకి కన్సల్ట్ జనరల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్లీ ఆర్గనైజ్డ్ ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్ అండ్ క్రాఫ్ట్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్, దాన్ని హైదరాబాద్లో ఆర్గనైజ్ చేశారు. సో ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ గురించి చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ వచ్చి మనకి కాబూల్. సో ఆఫ్ఘనిస్తాన్లో ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద రివర్ కూడా కాబూల్నే. నెక్స్ట్ ఇక్కడ క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్రాఫ్ట్గా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నది కార్పెట్. సో కార్పెట్ ఉంటాయి కదా, కార్పెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఫేమస్. దాంతోపాటు గాంధారా ఆర్ట్, మనం కలంకారీ, శ్రీకాళహస్తి అట్లా మాట్లాడతామో వాళ్ళకి గాంధారా ఆర్ట్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఫేమస్. గాంధారా ఆర్ట్, కార్పెట్ వేవింగ్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ దట్ కాబూల్ ఏరియా ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ దాంతోపాటు ఇండియాకి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి వాటిని తన కంట్రీ నుంచి ఇండియాకి ఎగుమతి చేస్తుంది అనేది ఒకటి ఆయిల్ రిలేటెడ్వి, ఆయిల్ సీడ్స్ ఉంటాయి కదా, ఆయిల్ సీడ్స్. సో నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, జింక్,
సో ఇవన్నీ కూడా మనం ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మోస్ట్లీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అది ఇండియాకి ఇంపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్న లైన్ని డ్యూరాండ్ లైన్ అంటాం. సో డ్యూరాండ్ లేక, సో ఇది ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉంది, కానీ దీనిని ఆఫ్ఘనిస్తాన్ కొన్ని సంవత్సరాల నుంచి అఫీషియల్గా యాక్సెప్ట్ చేయట్లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ మెయిన్ థింగ్. అయితే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హిందూ కుష్ మౌంటైన్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే హిందూ కుష్ మౌంటైన్స్ని చెప్పొచ్చు. హిందూ కుష్, కాబూల్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ దట్ ఆఫ్ఘనిస్తాన్ ఏరియా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయిల్ సీడ్స్ కానీ, జింక్ కానీ, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, మినరల్స్ ఇవన్నీ ఇండియాకి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి, దిగుమతి అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే గాంధారా ఆర్ట్, కార్పెట్ వేవింగ్ అనేది కాబూల్ ఏరియా ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఫేమస్. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్య ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తాలిబాన్. ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పటి నుంచో కొన్ని అంతర్గత కలహాలు, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఆర్ దేర్, అండ్ వన్ ఆఫ్ ద డిస్టర్బెన్సెస్ తాలిబాన్స్. అయితే తాలిబాన్స్ గురించి రీసెంట్గా 2020లో కొన్ని ఇష్యూస్ జరిగాయి. ఆ ఇష్యూస్లో ఇండియా కూడా ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది, అది కూడా ఆఫ్ఘనిస్తాన్కి ఫేవర్గా. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ఇంకొక విషయం, సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సార్క్ అంటున్నాం, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఈ సార్క్లో ఇండియా ఈజ్ అ మెంబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఆల్సో మెంబర్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మెంబర్గా ఉన్న వన్ ఆఫ్ ద కూటమి ఏది అంటే దట్ ఈస్ అ సార్క్. నెక్స్ట్ వన్, which country announced $235 million టు ద పాలస్తీనా కంట్రీ. సో మనకి పాలస్తీనా దేశానికి $235 మిలియన్ ఏ దేశం సహాయాన్ని ప్రకటించింది. పాలస్తీనాలో చాలా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేవి జరుగుతున్నాయి. ఒకప్పుడు పాలస్తీనాకి జెరూసలేం, ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ జెరూసలేంకి మధ్య చాలా ప్రాబ్లమ్స్ జరిగాయి. 2018లో డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్గా పాలస్తీన్ రిఫ్యూజీస్కి యూఎస్ ఎప్పటి నుంచో కాంట్రిబ్యూట్ చేస్తుంది, వాళ్ళని ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ చైల్డ్ కోసం అండ్ ఫుడ్ని ప్రొవైడ్ చేయడం కోసం కొన్ని మిలియన్స్ ఆఫ్ మనీని యూఎస్ఏ ఎప్పటి నుంచో పాలస్తీనా రిఫ్యూజీస్కి ఫండ్గా డొనేట్ చేస్తుంది. అది కూడా దేనికి సంబంధించి అంటే యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ వర్క్ ఏజెన్సీ UNRWA ద్వారా యూఎస్ఏ ఎవ్రీ ఇయర్ కూడా మనకి పాలస్తీనాకి కొంత అమౌంట్ని ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే 2018లో దీనిని కంప్లీట్గా క్యాన్సిల్ చేశారు డొనాల్డ్ ట్రంప్ బికాస్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. అయితే ఇప్పుడు జో బిడెన్ వచ్చిన తర్వాత మళ్ళీ రీసెంట్గా ఏమని అనౌన్స్ చేశారు అంటే అగైన్ యూఎస్ఏ ఈజ్ రెడీ టు గివ్ అ ఫండ్ టు దట్ పాలస్తీన్ రిఫ్యూజీస్ త్రూ దట్ UNRWA యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ వర్క్ ఏజెన్సీ ద్వారా 235 మిలియన్స్ని మేము ఇస్తాము అని చెప్పేసి సో యూఎస్ఏ రీసెంట్గా చెప్పడం జరిగింది. దట్ ఈస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్, వరల్డ్స్ ఫస్ట్ మైక్రో సెన్సార్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్ డెవలప్డ్ బై విచ్ ఇండియన్ కంపెనీ. ఏ ఇండియన్ కంపెనీ ETD ఎక్స్ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్ని ప్రపంచంలోనే ఫస్ట్ మైక్రో సెన్సార్ డివైస్ ద్వారా కనిపెట్టారని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకి నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్, డాక్స్పర్ కంపెనీ అండ్ నెక్స్ట్ లైఫ్ సైన్సెస్ అండ్ నెక్స్ట్ వన్ నానో స్నిఫ్ టెక్నాలజీ. సో నానో స్నిఫ్ టెక్నాలజీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇండియా ఫస్ట్ 100% EDT టెక్నాలజీని కనిపెట్టింది ఇండియానే. నానో స్నిఫర్ టెక్నాలజీని యూజ్ చేసి సో ఫస్ట్ మైక్రో సెన్సార్ డివైస్ని కనిపెట్టాం. ఇది ఎక్కడైనా సరే పేలుడు పదార్థాన్ని వితిన్ ద 10 సెకండ్స్లో ట్రేస్ చేయడం కూడా వితిన్ ద 10 సెకండ్స్లోనే జరుగుతుందని చెప్తున్నారు. సో దీనికి ఒక ఆటో డిస్ప్లే ఇవ్వడం జరిగింది. ఆ డిస్ప్లేలో మనకి జనరల్గా వీడియో అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడియో అంటే విజిబుల్గా ఉంటుంది అండ్ ఆడియబుల్గా కూడా ఉంటుంది దీని డేటా ఇవ్వడం అనేది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిలిటరీకి సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ని, హోమ్ మేడ్ ఎక్స్ప్లోజివ్స్, ట్రైనైట్రోటోలిన్ లాంటి ఎక్స్ప్లోజివ్స్ని, యాక్చువల్గా అలాంటి చిన్న మోతాదులో ఎక్స్ప్లోజివ్స్ని హోమ్ మేడ్గా తయారు చేయొచ్చు. సో హోమ్ మేడ్ ఎక్స్ప్లోజివ్స్ని, RDXని, మిలిటరీ ఎక్స్ప్లోజివ్స్ని వీటన్నిటినీ కూడా సో ఇది రికగ్నైజ్ చేయగలదు. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు అంటే IIT బాంబే వాళ్ళు. సో IIT బాంబే వాళ్ళు IIT ఢిల్లీ అండ్ ఇంకొన్ని కంపెనీస్ సహకారంతో, ఆఫ్ షూట్ కంపెనీస్ సహకారంతో సో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు నానోసిప్ టెక్నాలజీ అనేదాన్ని. సో దీన్ని రీసెంట్గా యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ సో లాంచ్ చేశారు నానోషిప్ టెక్నాలజీని అండ్ దట్ ఈస్ నోన్ యాజ్ అ ETD ఎక్స్ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్ చూద్దాం.
ద కెన్ బెట్వా రివర్ లింక్ ప్రాజెక్ట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ విత్ స్టేట్ గవర్నమెంట్ విత్ జల్ శక్తి మినిస్ట్రీ ఆన్ March 22. సో మనకి March 22న సో ఏ మినిస్ట్రీస్ జల్ శక్తి మినిస్ట్రీ ఏ స్టేట్స్తో కెన్ బెట్వా రివర్ లింక్ ప్రాజెక్ట్ని ఓకే చేసింది అని చెప్తున్నారు. యాక్చువల్గా ఫస్ట్ మనం కెన్ బెట్వా గురించి చూద్దాం. ఆల్రెడీ మీకు తెలుసు మధ్యప్రదేశ్ స్టేట్ గురించి. సో మధ్యప్రదేశ్ స్టేట్ని అనుకుని మనకి 2 ఇంపార్టెంట్ రివర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ బెట్వా రివర్, దిస్ ఈజ్ అ బెట్వా, అండ్ దిస్ ఈజ్ అ కేన్ రివర్. అయితే ఈ కేన్ రివర్కి దగ్గరలో మనకు ఒక టైగర్ రిజర్వ్ ఉంది, పన్నా టైగర్ రిజర్వ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా ఆల్రెడీ మనకి మధ్యప్రదేశ్కి ఇటు సైడ్ రాజస్థాన్ ఏరియా, ఇటు సైడ్ ఉత్తరప్రదేశ్ ఏరియాలు ఉంటాయి. అయితే ఈ ఏరియాస్ అన్నిటినీ కూడా బెట్వా కేన్ రివర్స్ తాకుతా వెళ్తాయి. ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ ఏరియాకి వెళ్తాయి బెట్వా కేన్ రివర్స్. కేన్ రివర్లో ఉన్న అత్యధికమైన వాటర్ని, ఎక్సెస్ వాటర్ని సో బెట్వా రివర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ని ఇండియాలో నేషనల్ వాటర్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అంటాం. నేషనల్ వాటర్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ని ఆల్రెడీ ఇండియా ఎప్పుడో ఇనిషియేట్ చేసింది, కానీ దాంట్లో మేజర్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయలేదు, కంప్లీట్ చేయలేదు. ఒకవేళ కెన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కనుక స్టార్ట్ చేసి కంప్లీట్ చేయగలిగితే సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అండర్ ద నేషనల్ వాటర్ రివర్ లింకింగ్ మిషన్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి 3 డ్యామ్స్ కట్టనున్నారు. దువాన్ డ్యామ్ అని చెప్పేసి ఒకటి, బిన్ కాంప్లెక్స్ ఇన్ దట్ మధ్యప్రదేశ్ ఏరియా, కొత్త ప్రాజెక్ట్ అని, ఇలా 3 ప్రాజెక్ట్స్ని కట్టనున్నారు. ఈ 3 ప్రాజెక్ట్స్ కట్టడం వల్ల దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే పన్నా టైగర్ రిజర్వ్ అనేది దెబ్బతింటుంది. సో పన్నా టైగర్ రిజర్వ్ అనేది దెబ్బతినకుండా ఉండేలాగా ఈ స్ట్రక్చర్ని మార్చి కట్టమని రీసెంట్గా సోనియా గాంధీ ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ రైట్ నౌ. కెన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏ స్టేట్స్కో మనం చెప్పచ్చు. మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బీహారా, మధ్యప్రదేశ్ అండ్ జార్ఖండ్, బీహార్ జార్ఖండ్. సో ముఖ్యంగా ఇది మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్కి ఇంటర్లింకింగ్ అయి ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ ఆన్సర్ ఇస్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. అక్కడ వచ్చి మనకి టైగర్ రిజర్వ్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడేమో ఆప్షన్స్ ఇచ్చారు. స్టేట్స్ ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. ఇక్కడ రాజాజీ టైగర్ రిజర్వ్, ఇంద్రావతి టైగర్ రిజర్వ్, దుదువా టైగర్ రిజర్వ్, పన్నా టైగర్ రిజర్వ్. నేను ఇప్పుడే చెప్పాను పన్నా టైగర్ రిజర్వ్ న్యూస్లో ఉంది. సోనియా గాంధీ ఏం చెప్పారంటే పన్నా టైగర్ రిజర్వ్కి దెబ్బతినేలా ఉంది, అది దెబ్బతినకుండా ఉండేలాగా కెన్ వాటర్ రివర్ని బెట్వాకి ట్రాన్స్ఫర్ చేయండి, అట్లా ప్రాజెక్ట్ని కట్టండి, ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ చేయండి అన్నారు. సో మనకి పన్నా టైగర్ రిజర్వ్ ఆబ్వియస్లీ మనకి ఎక్కడ ఉంటుందంటే మధ్యప్రదేశ్. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ థింగ్. సో నెక్స్ట్ దుద్వా అండ్ ఇంద్రావతి, రాజాజీ ఉన్నాయి. సో మనకి రాజాజీ టైగర్ రిజర్వ్ కూడా న్యూస్లో ఉంది, రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఇంటర్నేషనల్ IUCN అని చెప్పేసి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN, అది వరల్డ్ ప్రొటెక్టెడ్ ఏరియా ఆర్గనైజేషన్, 2 కలిసి ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డ్ అనే ఒక దాన్ని క్రియేట్ చేశాయి. ఆ రేంజర్ అవార్డ్ని ఫస్ట్ అవార్డ్స్ని రీసెంట్గా అనౌన్స్ చేశాయి. దాంట్లో టాప్ 10 మెంబర్స్లో ఒక మెంబర్ ఏషియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఏషియాకి సంబంధించిన వ్యక్తి, ఇండియాకి సంబంధించిన వ్యక్తి. సో ఆయన పేరు మహేందర్ గిరి. సో మహేందర్ గిరి రేంజ్ ఆఫీసర్ ఆఫ్ రాజాజీ టైగర్ రిజర్వ్, అది న్యూస్లో ఉంది. సో మహేందర్ గిరి ఈజ్ అ రేంజ్ ఆఫీసర్ ఆఫ్ రాజాజీ టైగర్ రిజర్వ్. ప్రీవియస్లీ హీ ఈజ్ ఆల్సో వర్క్డ్ యాజ్ అ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్కి రేంజ్ ఆఫీసర్గా వర్క్ చేశారు. సో కాబట్టి రాజాజీ టైగర్ రిజర్వ్ అంటే ఉత్తరాఖండ్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మీకు మళ్ళీ రాస్తున్నాను గుర్తు రావడానికి, మహేందర్ గిరి, a forest range officer who is worked in the Rajaji Tiger Reserve, IUCN క్రియేట్ చేసిన అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు. నెక్స్ట్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ కూడా ఉత్తరాఖండ్. నెక్స్ట్ దుదువా, ఇంద్రావతి ఉంది, ఇంద్రావతి రివర్, ఇంద్రావతి టైగర్ రిజర్వ్. సో బోత్ సంబంధించి ఏది అంటే మనకి ఛత్తీస్గఢ్, ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి సంబంధించి దుదువా టైగర్ రిజర్వ్. సో మనకి ఛత్తీస్గఢ్ దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంద్రావతి టైగర్ రిజర్వ్. ఉత్తరాఖండ్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ ఈజ్ అ రాజాజీ టైగర్ రిజర్వ్, అండ్ ఉత్తరప్రదేశ్ వచ్చేటప్పటికి దుద్వా, అండ్ మధ్యప్రదేశ్ వచ్చేటప్పటికి పన్నా. CDBA ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. చూద్దాం ఎక్కడ ఉందో CDBA. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడుగుతున్నారు. ఇక్కడ స్టేట్స్ ఇచ్చారు, ఇక్కడ ఫెస్టివల్స్ ఇచ్చారు. సో ఫస్ట్ స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్.
సో మధ్యప్రదేశ్లో లోక్రంగ్ ఉత్సవం అనేది చాలా ఫేమస్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ యాక్చువల్గా వివిధ్ అనే ఫోక్ డాన్స్తో చాలా యూనివర్సిటీస్లో కానీ లేకపోతే అక్కడ ఉన్న ఏరియాస్లో కానీ వివిధ్ ఫోక్ మ్యూజిక్తో అండ్ మ్యూజిక్ డాన్స్తో ఈ ఫెస్టివల్ని లోక్రంగ్ ఉత్సవ్ని సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ జనరల్గా ఫోక్ డాన్సెస్ కానీ లేకపోతే క్రాఫ్ట్స్ని కానీ ఈ ఉత్సవంలో మనకి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది మోంపా ఫెస్టివల్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ మణిపూర్లో యశోంగా ఫెస్టివల్. సో యాషోంగా ఫెస్టివల్ ఇన్ దట్ మణిపూర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ అంబుబాచి ఫెస్టివల్ ఇన్ అస్సాం. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో అంబుబాచి ఫెస్టివల్ని మాన్సూన్ టైంలో యాక్చువల్గా సెలబ్రేట్ చేస్తారు నియర్ ద బ్రహ్మపుత్ర రివర్. అండ్ ఇక్కడ మనకి ఈ ఫెస్టివల్ని ముఖ్యంగా కామాఖ్య టెంపుల్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుహాతి. సో గౌహతిలో ఉన్న కామాఖ్య టెంపుల్ దగ్గర బ్రహ్మపుత్ర నదికి సంబంధించి మాన్సూన్స్ టైంలో సో మనకి అంబుబాచి ఫెస్టివల్ని అస్సాంలో సెలబ్రేట్ చేస్తారు. అలాగే అస్సాంలో ఇంకొక ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేస్తారు, బిహు ఫెస్టివల్. ఈ బిహులో 3 టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉంటాయి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ కతి బిహు అండ్ మాఘ బిహు అంటాం. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. ఇవే కాకుండా అస్సాంలో ఇంకొక ఫెస్టివల్ వచ్చేసి మనకి మజూలీ. సో అస్సాంలో మజూలీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. మాఘ బిహు కతి బిహు అనే ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేస్తారు. అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ అంబుబాచి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ మణిపూర్ వచ్చేటప్పటికి మనకి ముఖ్యంగా యోషాంగ్ ఫెస్టివల్ని, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ వచ్చేటప్పటికి మోంపా ఫెస్టివల్, అండ్ మధ్యప్రదేశ్ వచ్చేటప్పటికి లోక్రంగ్ ఉత్సవ్. అంటే ఇక్కడ ఆన్సర్ సిడిబిఏ అవ్వాలి. సో ఆన్సర్ వచ్చేసి మనకి సిడిబిఏ. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, సిడిబిఏ. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ద 11th రౌండ్ ఆఫ్ ద క్రాప్స్ కమాండర్ టాక్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా టు వర్క్అవుట్ అన్ అగ్రిమెంట్ ఫర్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ డిస్అగ్రిమెంట్ ఇన్ విచ్ ప్లేస్. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే 11th రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా ఆర్మీకి మధ్య జరిగాయి. సో దానికి సంబంధించి ఏ ప్రదేశంలో ఈ సమావేశాలు అనేవి జరిగాయని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి డిఫరెంట్గా ఇచ్చారు. రెజంగిలా అనే ఒక దాన్ని ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి స్పంగూర్ గ్యాప్ అండ్ రెజంగిలా. నెక్స్ట్ వచ్చేసి మనకి గురుంగ్ హిల్ అండ్ నెక్స్ట్ వన్ చుషుల్ బోర్డర్ పాయింట్. సో మనకి 11th రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేవి చుషుల్ బోర్డర్ పాయింట్లో జరిగాయి. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అయితే దీని గురించి ఒక్కసారి చూద్దాం, చుషుల్ పాయింట్ గురించి. సో జనరల్గా మనకి జమ్మూ కాశ్మీర్ ఇటు ఉంటే అండ్ హియర్ వీ హ్యావ్ అ ఏరియా లడాక్. సో లడాక్కి అండ్ యాజ్ వెల్ యాజ్ చైనాకి మధ్యలో ఉన్న ఈ పాయింట్ని మనం LAC అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లడాక్కి అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా లేదా టిబెట్ ప్రాంతానికి మధ్యలో ఉంటుంది. ఈ వాస్తవ ఆధీన రేఖకి దగ్గరలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి దగ్గరలో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ లడాక్లో ఉన్న ఏరియానే మనకి ఏది అంటే చుషుల్ పాయింట్. ఈ చుషుల్ పాయింట్ దగ్గర 11th రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేవి జరిగాయి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లడాక్కి చైనాకి మధ్యలో వివాదాస్పద ప్రాంతాలు ఏవి, ఎందుకంటే 2020లో ఇండియాకి చైనాకి మధ్య చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో వివాదాస్పద ప్రాంతాలుగా దేన్ని చెప్పొచ్చు అంటే ఒకటి గాల్వాన్ వ్యాలీ, గాల్వాన్ లోయ. సో అది కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరే ఉంది, గాల్వాన్ వ్యాలీ. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్యాంగాంగ్ లేక్. సో మనకి ప్యాంగాంగ్ లేక్ కూడా లడాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏమంటారు ఈ ఏరియా దగ్గరే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెస్పాంగ్ ప్లెయిన్స్. సో డెస్పాంగ్ ప్లెయిన్స్ అనేవి మనకి అకసాయి చిన్ అనే ప్రాంతంలో ఉన్నాయి. అకసాయి చిన్ ప్రాంతం ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఏరియా, డిస్ప్యూట్ ఏరియా బిట్వీన్ ఇండియా అండ్ చైనా. అంటే లడాక్కి చైనాకి మధ్యలో వివాదాస్పద ప్రాంతాలు గాల్వాన్ వ్యాలీ, ప్యాంగాంగ్ లేక్, డెస్పాంగ్ ప్లెయిన్స్, అక్సాయి చిన్. సో వీటి గురించి మాట్లాడుకుని ఉండొచ్చు. లేదా నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర మనకి దిపు అనే ఏరియా మనకి డిస్ప్యూట్ ప్లేస్గా ఉంది, దాని గురించి మాట్లాడి ఉండొచ్చు. భూటాన్లోని ఒక నేషనల్ పార్క్ ఉంది. ఇన్ భూటాన్ ఏరియా వీ హ్యావ్ వన్ నేషనల్ పార్క్ ఈస్ దేర్ విచ్ ఈస్ వెరీ నియర్ టు ద అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్కి చాలా దగ్గరగా ఉన్న భూటాన్లో నేషనల్ పార్క్కి చైనా మనీని ఇన్వెస్ట్ చేస్తుంది దాన్ని డెవలప్ చేయడం కోసం. అలా డెవలప్ చేస్తూ దానికి దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా అదే అని చెప్పేసి అది ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది, అది డామినేట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ అన్ని విషయాలు అరుణాచల్ ప్రదేశ్, లడాక్, హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్న ఏరియాస్ గురించి 11th రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంటే ద డిస్ప్యూట్ ప్లేసెస్ ఆర్ డిస్కస్డ్ ఇన్ దట్ 11th రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ బిట్వీన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ చైనీస్ మిలిటరీ కమాండర్స్ విచ్ ఈస్ హెల్డ్ ఇన్ దట్ చుషుల్ ఏరియా. నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ గవర్నమెంట్ హ్యాస్ బిగెన్ టు ఇష్యూ బ్లాక్ చైన్ పవర్ డిజిటల్ కరెన్సీ ఇట్స్ సిటిజన్స్. సో మనకి ఏ కంట్రీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా తన కంట్రీ యొక్క ఓన్ కరెన్సీని డిజిటల్ కరెన్సీగా మార్చింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో బహమాస్, థాయిలాండ్, చైనా, సౌత్ ఆఫ్రికా. సో చైనా ఈజ్ అ కంట్రీ విచ్ ఈజ్ క్రియేటెడ్ దట్ ఫస్ట్ యువాన్ డిజిటల్ కరెన్సీ. ప్రపంచంలోనే తన కంట్రీ యొక్క కరెన్సీని ఫస్ట్ డిజిటల్ కరెన్సీగా మార్చిన వన్ ఆఫ్ ద కంట్రీ దట్ ఈస్ అ చైనా. అండ్ యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయరే క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు మనకి బీజింగ్ లాంటి మెయిన్ సిటీస్లో ఇంకా ఇంప్లిమెంట్ చేయడం వల్ల దిస్ ఈజ్ ఇన్ న్యూస్. అలాగే బహమాస్ కంట్రీ కూడా ఇంప్లిమెంట్ చేసింది, దాని పేరు శాండ్ డాలర్. సో శాండ్ డాలర్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై దట్ బహమాస్ కంట్రీ. సో ఇది కూడా మనకి దేంట్లోకి వస్తుంది అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ క్రిప్టో కరెన్సీలోకే వస్తుంది. ఇంకా క్రిప్టో కరెన్సీలో ఎగ్జాంపుల్స్ దేని చెప్పొచ్చు అంటే మనం బిట్ కాయిన్ చెప్పొచ్చు, ఇంకా ఎగ్జాంపుల్స్గా లైట్ కాయిన్, ఇంకా జెట్ క్యాష్, లైట్ కాయిన్, బిట్ కాయిన్, శాండ్ డాలర్ అండ్ డిజిటల్ యువాన్. దీస్ ఆర్ ఆల్ డిజిటల్ కరెన్సీస్ ఆర్ క్రిప్టో కరెన్సీ. అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి లిబ్రా ఈజ్ అ డిజిటల్ కరెన్సీ విచ్ ఈస్ క్రియేటెడ్ బై దట్ ఫేస్బుక్. సో ఫేస్బుక్ క్రియేట్ చేసిన లిబ్రా కరెన్సీ కావచ్చు. బిట్ కాయిన్, లైట్ కాయిన్, జెట్ క్యాషెస్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కరెన్సీస్ ఆర్ దేర్. అండ్ బహమాస్ క్రియేట్ చేసిన డిజిటల్ కరెన్సీ శాండ్ డాలర్. అండ్ చైనా కొత్తగా క్రియేట్ చేసింది యువాన్. ఆల్రెడీ నేను డిస్క్రిప్టివ్లో కూడా చెప్పాను, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంది, దాన్ని స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటాము. ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్లో మనకి కొన్ని కరెన్సీస్కి యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఆ కరెన్సీస్లో ఒకటి వచ్చేసి మనకి డాలర్ ఉంది, అండ్ ఇంకొక కరెన్సీ వచ్చేసి యూరో ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి యెన్, ఇది జపాన్ది, అండ్ ఇవి యూరోపియన్ కంట్రీస్వి, అండ్ ఇది యుఎస్ఏది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చైనాకి సంబంధించిన యువాన్. అంటే చైనా కరెన్సీ ఈజ్ హ్యావ్ అ వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఇన్ ద వరల్డ్ వైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అంతర్జాతీయంగా దానికంటూ ఇంపార్టెన్స్ ఉందా అంటే అది మనకి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Which among the following is the country's first women underground mine manager of Jawaharmala mine in Hindustan Zinc? సో హిందుస్థాన్ జింక్ ఈసారి ఇద్దరు పర్సన్స్ని 2 డిఫరెంట్ మైన్స్లో 2 డిఫరెంట్ బాధ్యతల్ని అప్పగించింది. ఒకటి వచ్చేసి మనకి ఫస్ట్ విమెన్, భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా మేనేజర్గా అండర్ గ్రౌండ్ మైన్కి అపాయింట్ కాబోతుంది, అది కూడా జావర్మాలా అండర్ గ్రౌండ్ మైన్కి. ఆ పర్సన్ పేరు వచ్చేసి మనకి సంధ్యా రసకట్ల. సో సంధ్యా రసకట్లని భారతీయ మొట్టమొదటి మహిళా మేనేజర్ కింద అండర్ గ్రౌండ్ మైన్స్లో గనుల్లో అపాయింట్ చేయబోతున్నారు. అండ్ ఈ జవర్మాలా వచ్చేసి మనకి ఈ జావర్ అనేవి ఎక్కడున్నాయంటే రాజస్థాన్. జావర్మాలా మైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ అండ్ దే ఆర్ వెరీ ఫేమస్ ఫర్, ఇవి దేనికి ఫేమస్ అంటే ఒకటి జింక్ మైన్స్కి ఫేమస్, 2 లెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ సిల్వర్. సో లెడ్, సిల్వర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ జింక్కి ఏవి ఫేమస్ అంటే మనకి జావర్మాలా మైన్స్ ఆర్ వెరీ ఫేమస్. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మైన్స్ ఇన్ ద వరల్డ్గా జావర్ మైన్స్ ఇన్ రాజస్థాన్ చెప్పొచ్చు. జావర్తో పాటు రాజస్థాన్లో ఇంకొక ఫేమస్ మైన్స్ ఉన్నాయి, దట్ ఈస్ అ K3 మైన్స్ అంటాం. ఈ K3 మైన్స్ దేనికి ఫేమస్ అంటే కాపర్. దీస్ ఆర్ వెరీ ఫేమస్ ఫర్ కాపర్. సో నెక్స్ట్ వచ్చేసి యోగేశ్వరి రాణిని కూడా అపాయింట్ చేసింది హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. అయితే ఏ మైన్స్కి అపాయింట్ చేసిందంటే మనకి కాద్యా మైన్స్కి అపాయింట్ చేసింది. సో యాక్చువల్గా ఈ కాద్యా మైన్స్ అనేవి మనకి రాజస్థాన్లో ఉన్నాయి, ఇవి కూడా జింక్ అండ్ లెడ్కి ఫేమస్. అయితే ఈమెని మేనేజర్ లెవెల్ ఏమంటారు, డిప్యూటీ లెవెల్ మేనేజర్ కింద సో యోగేశ్వరి రాణిని కయాద్ మైన్స్కి రాజస్థాన్లో అపాయింట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చైనీస్ స్మార్ట్ ఫోన్ వివో హ్యాస్ అపాయింటెడ్ విచ్ ప్లేయర్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్? ఏ పర్సన్ని వివోకి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు? ఆప్షన్స్లో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ అండ్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ న్యూలీ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ వివో అండ్ విచ్ ఈజ్ అ ఓన్ కంపెనీ ఆఫ్ చైనా. నెక్స్ట్ వన్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ మీ అండ్ మా బుక్? సో మీ అండ్ మా బుక్ యొక్క ఆథర్ ఎవరు? ఆప్షన్స్లో మనకి నవాజ్ సిద్దికీ, కరిష్మా కపూర్ అండ్ నజీరుద్దీన్, దివ్యా దత్. సో దివ్యా దత్ ఈజ్ అ వెరీ ఫేమస్ యాక్టర్ ఇన్ ఇండియా. సో ఆమె రాసిన ఫస్ట్ డెబ్యూట్ బుక్ ఇది దివ్యా దత్ది. సో దట్ ఈ మీ అండ్ మా. సో దాన్ని ఆడియో వర్షన్లో కూడా లాంచ్ చేస్తున్నారు. యాక్చువల్గా పెంగ్విన్ బుక్స్ లిమిటెడ్ యూకే బేస్డ్ కంపెనీ, అది ఇండియాలో ఈ సోర్స్ని లాంచ్ అయిపోతుంది.
ద సిఆర్పిఎఫ్ మార్క్స్ ద హీరోయిక్ మూమెంట్ ఆన్ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 9th యాజ్ అ విచ్ దివాస్. సో ప్రతి సంవత్సరం సిఆర్పిఎఫ్ దళాలు ఏప్రిల్ 9th ఏ డే కింద రికగ్నైజ్ చేశాయని అడుగుతున్నారు. 1965లో 1965లో రన్ ఆఫ్ కచ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ ప్రాంతం దగ్గర పాకిస్తానీ ట్రూప్స్ని ఎదుర్కొని 4 పాకిస్తానీ ఆర్మీని క్యాప్చర్ చేసి సిఆర్పిఎఫ్లో 6 మనుషుల్ని మనం కోల్పోయాం. ఈ ఇన్సిడెంట్ అంతా 1965 ఏప్రిల్ మంత్లో జరిగింది. ఈ ఇన్సిడెంట్ని రికగ్నైజ్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 9th భారతదేశంలో శౌర్య దివాస్ కింద సిఆర్పిఎఫ్ రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సిఆర్పిఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ అండ్ సిఆర్పిఎఫ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1939. దాని యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే సర్వీస్ అండ్ లాయాలిటీ ఈజ్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ సిఆర్పిఎఫ్. నెక్స్ట్ వన్, which country warship entered into the India's exclusive economic zone west of Lakshadweep Islands? So Lakshadweep Islands ki west side ఏ కంట్రీ యొక్క షిప్ ఎంటర్ అయ్యింది, అది కూడా వితౌట్ పర్మిట్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఈఈజెడ్ అంటాం. సో దానికంటూ కొన్ని నామ్స్ ఉంటాయి. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి, కంట్రీ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి వేరే కంట్రీ షిప్స్ కనుక రావాలి అనుకుంటే, అది ట్రేడ్ అయినా నార్మల్ పర్పస్కైనా రావాలి అంటే ప్రీ పర్మిషన్ అనేది ఉండాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ కూడా దాని మీద వర్తిస్తాయి. అయితే యుఎస్కి చెందిన కొన్ని నేవీ షిప్స్ ఏ పర్మిషన్ లేకుండా ఇండియాకి ప్రీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అవి నేరుగా డైరెక్ట్గా మనకి వెస్ట్ లక్షద్వీప్ ఐలాండ్లోకి ఎంటర్ అయ్యాయి. అది చిన్న ఇష్యూ కింద రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్లో రావడం జరిగింది. దట్ ఈస్ అ యుఎస్ఏ బేస్డ్ నేవల్ షిప్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద లక్షద్వీప్ ఐలాండ్స్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్.